హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో, సండే ప్రోమో రివ్యూ. ఎలా అనిపించింది ప్రోమో? అంటే సండే ఫండే కదా, ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆటోమేటిక్గా ఇప్పుడు నైట్ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఎపిసోడే. ఏంటి ఏదో తేడా ఉంది ఏంటి ఎపిసోడు? వీళ్ళని తిట్టారు, ఓకే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ మీద ఏంటి కేవలం బంతిపూలు వేసినట్టుగా వేశారు అన్నట్టుగా అనిపించింది కదా. సో సాటర్డేనే అలా ఉంటే సండే ఫండే అనుకున్న ఎపిసోడ్ ఇంకెలా ఉంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళ ప్రస్తుతానికి ప్రోమో చూసుకుంటే యాక్చువల్లీ ఈ ప్రోమోలో కాంట్రవర్సీ చేయడానికి, లేకపోతే ఫన్ కాకుండా సీరియస్గా ఉండడానికి కూడా స్కోప్ ఉంది. ప్రోమో అలా కూడా కట్ చేయొచ్చు, ఎందుకంటే సెట్ అన్నారు, కట్ అన్నారు. కట్ అనే ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి చాలా రకరకాలుగా భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇచ్చి ఫుల్ వైరల్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటో బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ఫన్ మాత్రమే మైండ్లో పెట్టుకున్నారన్నమాట. మేబీ ఫస్ట్ ప్రోమో ఇలా వేద్దాము, పొద్దున్నే ఎందుకు జనాల్ని విసిగించడం అన్నట్టుగా అనుకున్నారు. ఎందుకు విసిగించినట్టు అవుతుంది చెప్పండి? బిగ్ బాస్ లవర్స్కి కావాల్సిందా జుట్ల పట్టుకొని కొట్టేసుకోవడం కదా. ఇలా ఫన్ కంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆ కైండ్ ఆఫ్ ఇది కదా. ఇప్పుడు ఎలాగో ఎపిసోడ్లో ఎలాగో వారం మొత్తం కష్టపడతారు కాబట్టి కంటెస్టెంట్స్ ఒకరోజు ఫన్ కోసం వాళ్ళందరినీ సరదాగా ఎంజాయ్ చేపిద్దామనే ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ఎలాగో వేస్తారు. ప్రోమోలో ఎందుకు చెప్పండి? ప్రోమోలో ప్రశాంతంగా మంచిగా జుట్లు పట్టుకొని కొట్టుకునే ఆ మ్యూజిక్లు కానీ, ఆ కట్ అని చెప్తుంటే ఎందుకు కట్ అని చెప్పడం కానీ, ఈ కైండ్ ఆఫ్ వేలో కట్ చేస్తే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేది. ఎనీవే చూసుకుంటే ఓ బేబీ బ్యాక్గ్రౌండ్ సాంగ్తో, ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా రకాలుగా చాలా ప్రోమోలకు వాడారు బిగ్ బాస్లో. ప్రోమోలకి నాకు చాలా బాగా నచ్చిన ప్రోమో అయితే ఇప్పటికీ నాకు గుర్తుంది. సీజన్ 5లో మానస్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఇలాగే అదిరిపోయింది అసలు ప్రోమో. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఆట పట్టిస్తూ సన్నీ లాంటి వాళ్ళకే ఐ లవ్ యూ అన్నట్టుగా చెప్పడం, ఇలాంటి భలే అనిపిస్తుంది అసలు. ప్రోమో ఉంటే చూడండి యూట్యూబ్లో, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్తో మంచి ఫన్ జనరేట్ చేయాలంటే చూశారు. సో కంటెంట్ అక్కడ సీరియస్ లాగే ఉంది అని అనిపిస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ వల్ల సీరియస్ కాదేమో, ఆ లైటే అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఎనీవే చూసుకుంటే ఫస్ట్ సెట్ ఎవరితోని, కట్ ఎవరితోని అంటే నిఖిల్ సెట్ పృథ్వీతోనని చెప్పాడు, కట్ మాత్రం సోనియాతోనని చెప్పాడు. ఇది చిన్న ఎల్కేజీ పిల్లలకు చెప్పినా కూడా ఎవరు నమ్మరేది. ఏంటి కట్ సోనియాతోనా, నిఖిలా, ఎలా అవుతుంది చెప్పండి? ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున క్లియర్గా అడిగారు కదా, అది కాదు బాబు, ఇప్పుడు నువ్వు రెడ్ ఎగ్ అంతమంది ఉన్నాక సోనియాకి మాత్రమే ఏమి ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, కుచ్చు హోతాహైనా చెప్పు అంటే యాక్చువల్లీ అలా ఏం కాదు సార్ అన్నట్టుగా ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ చెప్పాడో ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి చూపించకుండా, ఆయన ప్రాపర్గా క్వశ్చన్ అడగకుండా ఆ ఇష్యూని జస్ట్ స్కిప్ చేసి వదిలేశారు అనమాట. చాలా ఈజీగా స్కిప్ చేశారు. అంత మంచి ఇంపార్టెంట్ ఇష్యూని అలా జస్ట్ రైజ్ చేయకపోతే బాగోదేమో, ఇప్పుడు ఆ పాయింట్ రేస్ చేయకపోతే ఎక్కడ జనాలు తిడతారేమో అనే ఉద్దేశంతో జస్ట్ పాయింట్ ఒకసారి రేస్ చేసి దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్ళకుండా జస్ట్ అలా పైపైన టచ్ చేసి వదిలేసినట్టుగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నిఖిల్ ఆ ఇష్యూని బయట ఎక్కడైతే నిఖిల్కి ఓట్లేసే వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళందరూ అదే మనోడేంట్రా మరీ సోనియా వెనుక అలా తిరుగుతున్నాడు, ఏం చేసినా సోనియా అని అంటాడు. ఎలాగైతే ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ నిఖిల్ గురించి అనుకుంటున్నారు, సోనియా అని అంటాడు, సోనియాకి ఎలాగో ఇస్తాడు అని. సో అలాగే బయట కూడా అనుకుంటున్నారేమో, అందుకే నాగార్జున గారు నాకు అది హింట్ రూపంలో ఇలా ఇచ్చారేమో అని అనుకొని ఇప్పుడు ప్రస్తుతానికి సోనియాకే కట్టిచ్చారనమాట. సో సోనియాకి కట్టిస్తే నమ్మేయడానికి ఎల్కేజీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు లేరు ఇక్కడ. అది ఫస్ట్ నిఖిల్ తెలుసుకోవాలి. ఏంటి మాట వినదు, అలా ఉండదు ఇలా ఉండదు అన్నట్టుగా ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్ని చెప్తున్నాడు అనమాట. అది ఎవ్వరూ నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు. నిఖిల్ అది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ తర్వాత సెట్ మాత్రం పృథ్వీతోనూ అంట. సెట్ పృథ్వీతోనైతే ఎందుకమ్మ రెడ్కి పృథ్వీకి ఇవ్వకుండా సోనియాకి ఇచ్చాము, వట్టి సెట్ రెడ్ అంటే ఇక్కడ డేంజర్ కాదు కదా, రెడ్ అంటే లవ్ అనమాట. సో ఆయన రెడ్లో లవ్రే చూసి సోనియాకి ఇచ్చినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అని తర్వాత మణికంఠ సోనియాతో సెట్ అని ఇచ్చాడు, ఓకే ఫైన్. నిఖిల్కి మాత్రం కట్ అని ఇచ్చాడు. అది కూడా ఎందుకు, ఫిజికల్గా వాళ్ళ టీమ్మేట్స్ ఫిజికల్ అవుతుంటే ఆయన కంట్రోల్ చేయలేదు, కట్ చేయలేదు అనే ఉద్దేశంతో అనమాట. సో బేసిక్గా ఇక్కడ మణికంఠ నిఖిల్ అలా చేసిండు, ఎంత వర్స్ట్ ఫెలో అన్నట్టు ఆపోజిట్ టీమ్ గై ఇట్లా చేసిండు అన్నట్టు అనే కంటే కూడా అదే నా నిఖిల్ రా, నా ఫ్రెండ్ రా, వాడి నేచర్ ఇది కాదు, అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ఆ బాధలోంచి పుట్టిన
ఆ డెసిషన్ ఇది, ఆ బాధలోంచి తీసుకున్న చాయిస్ ఇది, కట్ అనే ఈ చాయిస్. ఆల్రెడీ ఎపిసోడ్లో మనకంటే క్లియర్గా చెప్పాడు, ఒరే నువ్వు ఇది కాదురా, నువ్వు కాంది ఏదో గేమ్లో ఎక్స్పోజ్ చేయడానికి బయటకు చూపించడానికి ట్రై చేసినావు, అది చూసుకో అన్నట్టుగా అయితే చెప్పాడు నిఖిల్. అయినా కానీ అరే నేనేమి నెగిటివ్ అవ్వలేదు, లేకపోతే కంప్లీట్ హార్ష్ కాలేదు, ఏదో అసలు నేను రఫ్ కాలేదు, మామూలుగా ఆడినా అన్నట్టుగా అయితే ఆయన ఇంకేదో ప్రపంచంలో అయితే ఉన్నాడన్నమాట. బట్ ఒకటేంటంటే హౌస్ మేట్స్ అందరూ మణికంఠ లాంటి క్లోజ్గా ఉండే ఫ్రెండ్సే కాకుండా మిగతా అందరూ కూడా యష్మి లాంటి వాళ్ళు కానీ అభయ్ కానీ ఎవరైనా సరే నిఖిల్ జస్ట్ మన సోనియా కింద ఒక పెట్ డాగ్ లాగే పనిచేస్తాడు అన్నమాట అయితే వాస్తవం. వాళ్ళందరికీ ఇదే ఒపీనియన్ ఉన్నమాట కూడా క్లియర్ వాస్తవం, అందులో డౌటే లేదు. అండ్ తర్వాత నబీల్ కట్టించిండు నైనికాకి. నైనిక ఎంత ముద్దుగా అన్నది కదా, మామూలుగా నబీల్ ఏమంటున్నాడు, కాదు సార్ ఇప్పుడు బేసిక్గా చాలా తక్కువగా మాట్లాడుతుంటాం అందుకే కట్ అంటే ఓకే ఇప్పటి నుంచి అది కూడా మాట్లాడను అన్నట్టుగా ఎంత ముద్దుగా ఎంత సిగ్గుపడుతూ చెప్పేసిందో, భలే క్యూట్ అనిపించింది అక్కడ నాకు. చూడండి ఒకసారి చూస్తే ఆ ఒక్క పాటు చూడండి, భలే అబ్బా ఎంత బాగా నిందిరా, ఎంత ముద్దుగా నిందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ తర్వాత విష్ణు సీతకి సెట్ ఇచ్చేసి కట్ మాత్రం పృథ్వీకి ఇచ్చిన. ఆబ్వియస్లీ పృథ్వీ ఆ రేంజ్లో అగ్రెసివ్ ఆడిండు కాబట్టి ఆల్మోస్ట్ ఇక కొట్టేస్తాడేమో, రక్కేస్తాడేమో, బయటికి నూకేస్తాడేమో, ఎగిరేస్తాడేమో గాల్లో అన్నట్టుగా అంత భయంకరంగా ఆడితే కట్ ఇవ్వకుండా మాత్రం ఎందుకుంటారు. ఇక్కడ కట్టిచ్చారు, రేపు నామినేషన్లో ఆబ్వియస్లీ నామినేషన్ కూడా వేసి హైయెస్ట్ నామినేషన్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్ ఎలాగైతే ఒక కంటెస్టెంట్కి హైయెస్ట్గా పడ్డాయో యష్మి లాంటి వాళ్ళకి, ఈసారి హైయెస్ట్గా పృథ్వీకి పడే ఛాన్స్ అయితే ఉంది. ఆపోజిట్ టీం వాళ్ళందరూ మెజారిటీగా పృథ్వీని నామినేట్ చేసే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఈ అగ్రెసివ్ నేచర్ వల్ల. బట్ పృథ్వీ ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో చెప్పింది ఏంటి, కాదు సార్ నేను అగ్రెసివ్ నేచర్ అని కాదు, బేసిక్గా వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళకు ఒక బెదిరుండడానికి మాత్రమే అలా చేస్తాను అన్నట్టుగా చెప్పాడన్నమాట. బెదిరుండడానికి చేస్తాను అంటే అదేం కైండ్ ఆఫ్ స్ట్రాటజీ? ఇప్పుడు బెదురుండడానికి అయితే బెదురు అంటే జస్ట్ ఏ అన్నట్టుగా అనేస్తారేమో కానీ ఎఫ్ వర్డ్ అయితే అన్నారు కదా, అది కూడా నాగార్జున గారు వద్దు అని చెప్పిన ఒక వర్డ్ని ఈయన మళ్ళీ అన్నారంటే అది కావాలని భయపెట్టడానికి అన్న వర్డ్ అవ్వదు కదా. ఇంటెన్షనల్గా అంటే బేసిక్గా బై నేచరే బై డిఫాల్ట్ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఆ టెంపర్ వల్ల అనే వర్డే తప్ప యాక్సిడెంటల్గా ఏదో అలా వచ్చేసినట్టయితే కాదు. అది అక్కడ క్లియర్గా ఈ పాయింట్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి రేపు ఎవరైనా నామినేట్ చేయగలిగితే అదిరిపోద్ది అనమాట. బట్ సోనియా లాంటి వాళ్ళు ఇలా బాగా ఆలోచించగలరు, ఇంత డీప్ థింకింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఆలోచించగలరు. బట్ సోనియా వాళ్ళ క్లాన్లోనే ఉంది కాబట్టి ఇంకా సోనియా ఆబ్వియస్లీ పృథ్వీని అయితే నామినేట్ చేయదు వాళ్ళ క్లాన్లో, అని అది కూడా పృథ్వీతో అంత క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి నామినేట్ చేసే అవకాశమే లేదు. అండ్ తర్వాత చూసుకుంటే నైనిక సీతకి సెట్ ఇచ్చేసింది, ఓకే ఒక పాజిటివ్ ఇది వచ్చేసింది. అండ్ ప్రేరణకి మట్టుకు ప్రేరణ వెళ్ళి అభయ్కి సెట్ ఇచ్చింది. అంటే కుర్రోడు ఆల్రెడీ చాలా డల్గా ఉన్నాడు, నాగార్జున గారు ఆ రేంజ్లో రచ్చరచ్చ లేపాక కాస్త బూస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఏదో అభయ్కి సెట్ ఇచ్చినట్టుగా అయితే మనం చూస్తున్నాం. అండ్ అంత నెగిటివిటీలో, అంత కంప్లీట్ నెగిటివ్ ఎన్వైరన్మెంట్లో మనోడికి కొంచెం బూస్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రేరణ సైడ్ నుంచి. బట్ కట్ మాత్రం యష్మికి ఇచ్చేసింది అనమాట ప్రేరణ. యష్మికి ఎందుకు ఇచ్చింది? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు, వాళ్ళిద్దరు ఒకటి కాదు, వాళ్ళిద్దరి మధ్య ఏ బాండింగ్ లేదు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి, సోనియా లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా చెప్పేసింది అనమాట. ఎలాగైతే ఇంతకుముందు యష్మి ఒక ఫస్ట్ టైం నామినేషన్స్లో తను క్లియర్గా చెప్పింది కదా, నాకు ప్రేరణకి పెద్ద ఫ్రెండ్షిప్ ఏం లేదు, నాకు అమ్మాయి అంటే ఇష్టం ఉండదు, అది అన్నట్టుగా చెప్పింది. మళ్ళీ హౌస్లో మటుకు బాగా ఫ్రెండ్స్గా ఉంటూ కేవలం వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళ బాండింగ్ లేదు, ఆ బాండింగ్ని గేమ్లోకి తీసుకురావట్లేదు అన్నట్టు అప్పుడు యష్మి అయితే ఎలాగైతే అరిచి చెప్పిందో, ఇవాళ ప్రేరణ కూడా యష్మికి అలా కట్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక స్ట్రాటజికల్ కట్ ఇది, అంతేగాని సిన్సియర్గా మన యష్మికి కట్ ఇవ్వాలనే ఉద్దేశం అయితే ప్రేరణకి లేదు. అది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ తర్వాత పృథ్వీ ప్రేరణకి అయితే సెట్ ఇచ్చాడు ఆబ్వియస్లీ ఒక అండ్ కట్ మాత్రం విష్ణుకి ఇచ్చాడు, ఎందుకంటే విష్ణుతో ప్రేరణ ఆ లెవెల్ రచ్చరచ్చ అయింది. అండ్ మోర్ ఓవర్ విష్ణు కానీ ప్రేరణకు కానీ వీళ్ళందరికీ కామన్ ఒపీనియన్ ఏంటి, పృథ్వీ చాలా అగ్రెసివ్ ఉన్నాడు, రచ్చరచ్చ అయ్యి మీద పడుతున్నాడు అన్నట్టుగా ఈ ఒపీనియన్ ఉంది కాబట్టి మనోడికి ఆబ్వియస్లీ వాళ్ళు నచ్చరు, ఆ విధంగానే కట్టేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఓవరాల్గా
ఎపిసోడ్లో చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ ఓ బేబీ అనే సాంగ్తో చాలా లైట్ వెయిటెడ్గానే కానిచ్చేశారు. చాలా కామెడీగానే డీల్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. ఎపిసోడ్లో కూడా ఇలా కామెడీగా డీల్ చేస్తారా, లేకపోతే ఏమన్నా సాలిడ్ కంటెంట్ ఇచ్చే విధంగా సీరియస్గా డీల్ చేస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ సండే ఫండే అంటే ఎలాగో ఫన్ ఎపిసోడ్స్ అనేవి ఎలాగో ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన సినిమాకి సంబంధించిన పజిల్స్ కానీ అలాంటివన్నీ ఎలాగో ఉంటాయి. బట్ ఈ టాస్క్ మటుకు డెఫినెట్లీ సీరియస్గా డీల్ చేయాల్సిన టాస్క్ ఈ సెట్ కట్ అనేది. మరి సీరియస్గా డీల్ చేస్తారా లేదా అని లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతాం అంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తే నేను మీకు కోరే ఒకే ఒక రిక్వెస్ట్ అదే, ప్లీజ్ డూ లైక్ ఎవ్రీ సింగిల్ వీడియో. ఎక్కువ మందికి వీడియోలో రీచ్ అవుతాయి, ప్రమోట్ అవుతాయి. బాయ్.